సీరియస్గా రాసిన పోలీస్ ఆఫీసర్ మీరు ఒక్కళ్ళే అనుకుంటా. అంటే ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ సదాశివ వేణుగోపాలరావు గారని వారు యాక్చువల్గా పోలీస్ వెంకటస్వామి కథలు రాశారు. కానీ మీరు కథలు నవలలు అంటే రెగ్యులర్గా కథా ప్రక్రియ కానీ నవల ప్రక్రియ కానీ లేకపోతే చిన్న కథానికలు కానీ అంటే మీకు అంత సమయం ఎలా దొరికేదండి? అంటే పోలీస్ ఆఫీసర్ అనేది దాదాపుగా నాకు తెలిసి 24 hours జాబ్ ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఉండే టెన్షన్లు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇది సాహిత్య ప్రక్రియ అనేది చాలా టెన్షన్ పోగొట్టడం కోసం ఇది యాక్చువల్గా టెన్షన్ని విముక్తి పొందాలంటే ఇది ఒక మంచి ప్రక్రియగా నేను భావించాను. తెల్లారుదా 4-5 చేసి తరిమా అన్ని విషయాలని మర్చిపోయి హాయిగా కూర్చొని ఒక విషయాన్ని గురించి ఆలోచించడం అనేది. అప్పుడు ఎందుకు రావులపాటి రవళి అనే దీంతో మీరు పెట్టినటువంటి నేను ఎడిటర్గా ఉన్నటువంటి పత్రికలో కూడా పల్లకిలో కూడా నేను రావులపాటి రవళిని అది చాలా చిన్న కథలు సామాజిక పరంగా ఉన్నటువంటి విషయాల గురించి చేసి చాలా బాగా పాపులర్ అయినాయి. కారణం అంటే వాటిని కూడా పుస్తక రూపంలో రావులపాటి సీతారామరావు కథలన్నీ వచ్చినాయి. ఎందుకు చెప్తానంటే ఇది రాయదలుచుకున్నప్పుడు ఏదో ఇది ఉండాలి, మూడు ఉండాలి, అవి మూడు అనేది కొంతమందికి అట్లా పనిచేస్తుందేమో. కానీ నాకు సంబంధించినంత వరకు ఈ పోలీసు బాగా విస్తృతంగా మనం ఆ యాక్టివిటీలో ఉన్నప్పటికీ కూడా దాని నుంచి కొంచెం డైవర్షన్ రిలాక్సేషన్ ఏదన్నా ఉందంటే ఈ రచన చేయటం అనేది ఉంటామన్నా అది ఒక విధంగా నాకు పనికొచ్చింది కూడా. సో ఆ విధంగా మీరంటే మీ వృత్తిలో ఉండేటువంటి టెన్షన్ని సాహిత్య ప్రక్రియ ద్వారా కొంత రిలాక్సేషన్ యాక్చువల్గా చేశారు. ఎన్టీఆర్ గారు ఆయన సెకండ్ టైం ఆయన ఎన్నికైనప్పుడు అంత మునుపు నేను ఏంటంటే మండల్ వాటిలో నేను ఎస్పీ ఇంటెలిజెన్స్ కూడా పనిచేశాను. కాబట్టి ఆయనతోటి ఈ మండల ఎన్నికల్లో వాటిలో పోలీస్ ఆఫీసర్గా అంటే ఎస్పీ ఇంటెలిజెన్స్ అధికారిగా ఆయన బట్టి తిరిగేటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. అట్లాంటప్పుడు ఆయన సన్నిహితంగా చూసేటువంటి అవకాశం దొరికి మీరు ఇప్పుడు అన్నారు ఇంటెలిజెన్స్ అనేది. అంటే ఇటీవల కాలంలో పోలీస్ ఇంటెలిజెన్స్ యొక్క వ్యవస్థని రాజకీయ నాయకులు బాగా మిస్యూజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక టాక్ అయితే ఉందండి. అంటే ఏ ప్రభుత్వం అనే కానివ్వండి, అది కాంగ్రెసా, తెలుగుదేశమా, టీఆర్ఎస్ అనేది కాదు. ఒకప్పుడు ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వీటి మీద ఇంటెలిజెన్స్ ఉండేవాళ్ళు. ఇవాళ ఏంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా చేస్తున్నారు, ఎంపీలు ఏ విధంగా చేస్తున్నారు, లేకపోతే పలానా సీట్లు ఎవరైతే ఇటువంటి దేనికి వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి అపప్రద కాదు వాస్తవం కూడా ఆ విధంగా తయారైంది ఈ వ్యవస్థ అనేటువంటిది మీకు అంటే ఒక రకమైన బాధ కూడా కలుగుతుంది కదా. అంతే కాదు, ఇంటెలిజెన్స్ అనేది దాని యొక్క ఆ వ్యవస్థ యొక్క తీరుతెన్నుల గురించి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. ఇంటెలిజెన్స్ ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి బాధ్యత సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఏది జరిగినప్పటికీ లేబర్కి సంబంధించినటువంటి విషయాలు అక్కడ ఏదో జరగబోతున్నది, లేకపోతే పొలిటికల్ డెవలప్మెంట్స్, లేకపోతే సోషల్ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత. అందుట్లో వింగ్స్ ఉంటాయి రకరకాల స్టూడెంట్స్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా అది మంచో చెడు ఉన్న ఇన్ఫర్మేషను. అంటే మీరు పాత రోజుల్లో వేగులవారు అనుకోండి, మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు సమాచారాన్ని ఇచ్చేటువంటి క్రోడీకరించి ఇచ్చేటువంటి ఆ సమాచారాన్ని ఏ విధంగా వాడుకుంటాడనేది అది మాకు అవసరం అప్రస్తుతం. మాది ఏంటంటే డ్యూటీ ఏంటంటే ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఇవాళ బజార్లో పోయినప్పుడు ఈ విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకోవడంలో వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, ప్రతికూలంగా మాట్లాడుతున్న అవసరం లేదు. కానీ రాజ్యానికి సంబంధించిన విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆ యొక్క రాజుగారి స్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, అంటే ఒక దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. అది దాన్ని మీరు రాజకీయ జోక్యం అనేది రాజకీయానికి సంబంధించిన విషయాలు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి అది ఇట్ ఈజ్ లెఫ్ట్ టు దిస్ థింగ్. దాన్ని ఎప్పుడు మీరు అనాలంటే ఈ ఫలానా వాడు పనికొస్తాడా మీరు పోయి కనుక్కోండి, లేకపోతే ఫలానా ఎమ్మెల్యేని నేను పెట్టాలనుకుంటున్నాను, ఫలానా వాడి గురించి ఆలోచించండి, లేకపోతే ఈ పదవులకు మీరే చెప్పండి అంటే అక్కడ మీరు ఇప్పుడు జరుగుతుందని మాకు తెలిసినంతవరకు నేను యాక్చువల్గా ఎన్టీఆర్ వారు ఉన్నప్పుడు నేను చేశాను. ఆయన ఎంతవరకు చాలా స్ట్రిక్ట్గా ఏది విషయాలు ఏది కావాలో అది మీరు తెలుసు. మాట వరకు స్టూడెంట్స్కి సంబంధించినట్టు అప్పుడు మండల్ వాటికి సంబంధించిన దాంట్లో పెద్ద స్టూడెంట్ యాజిటేషన్ జరిగింది. నవ సంఘర్షణ సమితి అని, సమ సంఘర్షణ సమితి అని వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్ ఏ విధంగా దీని గురించి ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఎందుకు వాళ్ళు హర్ట్ అయ్యారు, మీరు నమ్మకపోండి నవ సంఘర్షణ సమితికి సంబంధించిన నాయకులందరినీ తీసుకువచ్చి ఎన్టీఆర్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళతోటి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, మీకు ఇది కావాలన్నా, ఇది వద్దా, మీకు ఏమేంటి, మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ మాండలిక వ్యవస్థ వల్ల మీకు జరిగినటువంటి ఇదేమిటి, దీన్ని ఏ విధంగా మనం బయట దీన్ని చేయాలి అనేటువంటి వాళ్ళకి చక్కగా తీసుకుపోయి వాళ్ళు ఆ చివరికి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళ యొక్క దీన్ని ఎవర్ట్ చేయడం కోసం కాదు, వాళ్ళకి ఉన్నట్టు చెప్పి కొన్ని సందర్భాల్లో వీళ్ళకు ముఖ్యమంత్రులకు కానివ్వండి, రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్న వాళ్ళకి తెలియదు.
వాళ్ళు తీసుకోవాల్సి తెచ్చి చూపించేటువంటి బాధ్యత ఉంది. అదే దాన్ని ఆయన ఎన్టీఆర్ బాగా అప్రిషియేట్. ఇప్పుడు మాట వరుసకి ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ కూడా అప్పుడు స్టూడెంట్ లీడర్స్ ఉండేవాడు. ఇప్పటికీ వాళ్ళు ఆ పాత రోజులు జ్ఞప్తికి తెచ్చుకొని నాతోటి సరదా కేవలం ఇంటెలిజెన్స్ మీద లేక మీద ఆధారపడ్డండి. ఈ నోస్ హౌ టు సర్వైవ్. అది అంటే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఇంటెలిజెన్స్ వ్యవస్థని విపరీతంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు అనేటువంటి అపప్రద కూడా కొంత ఉన్నది. అది మీ దృష్టికి వచ్చే ఉండదు. కాదు అది నేను యాక్చువల్లీ ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఉన్నాను, తర్వాత ఇప్పుడు ఉన్నాను. ఆయన ఏంటంటే రాజకీయ నాయకుడిగా ఆయన ఆల్వేస్ హీ కీప్స్ హిజ్ ఇయర్స్ అండ్ ఐస్ ఆల్వేస్ ఓపెన్.